కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. అతను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని వెంటబడి మరీ ప్రేమించాడు. వాళ్ళిద్దరి పెళ్లికి కారణమైన ప్రేమ పెళ్లి తర్వాత నిలబడలేకపోయింది. భర్త తాగి తన్ని వేధిస్తున్నాడు అంటూ భార్య తనను తన తల్లి ప్రేమకి దూరం చేస్తుంది అంటూ భర్త ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రవర్తన వల్ల విసిగిపోయిన ఓ భార్య పరిస్థితి ఈరోజు బతుకు జట్కాబండి. ఈమె పేరు మణమ్మ. మణమ్మకు తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఆమెను పెంచి పెద్ద చేసింది ఆమె అత్త. మణమ్మను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అని ఆమె వెంటబడేవాడు విజయ్ కుమార్. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి జరిగి 5 ఏళ్లవుతోంది. పెళ్లైన దగ్గర నుండి విజయ్ కుమార్ తాగి తనను వేధిస్తున్నాడు అంటోంది. విజయ్ కుమార్ మాత్రం మణమ్మ తనతో కుదురుగా సంసారం చేసేది కాదు అని, ఆమె తనను తన తల్లికి దూరం చేస్తోందని అంటున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని ఒకరినొకరు నిందించుకుంటూ దూరమైన మణమ్మ విజయ్ కుమార్లు బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. మణమ్మ తన బాధనంతా చెప్పుకోవడానికి తన కూతురితో ఇక్కడికి వచ్చింది. అమ్మ, నువ్వు ఈమెను తిడతానవంటే కదా, ఎందుకు తిడతానవంటే ఒక బకెట్ తీసుకుని వచ్చింది మేడం. నేను కొడతాన్నారా అని ఆ బకెట్తో నా తల మీద మస్తు కొట్టింది మేడం. మళ్ళీ ఈ పాప కడుపులో ఉన్నది మేడం. ఈ కడుపు పోవాలని నా కడుపు మీదకి వెళ్తాను. నేను ఇద్దరు పిల్లకు అన్నము కూడా సైట్ లేకపోతే పక్కింటకు పోయి, అక్క నాకు ఇంట్లో బియ్యం లేవు, అన్నం లేదు, నా బిడ్డ కొంచెం అన్నం అంటే ఎక్కువ అండి, నా బిడ్డకి అక్క రోజు 10 నడేది మేడం. రండి. ఏమైనా జాబ్ చేస్తున్నారమ్మా? లేదు మేడం, ఇంట్లోనే ఉంటుంది. మీ అమ్మ నాన్న ఉన్నారా? చనిపోయారు మేడం. చనిపోయారు. ఎన్నాళ్ళైంది వాళ్ళతో చనిపోయారు? చిన్నప్పుడే చనిపోయారు. చిన్నప్పుడే చనిపోయారు. మీరు ఎంతమంది అమ్మా మీ తోడబుట్టిన వాళ్ళు? 5 మేడం. 5. అన్న చనిపోయాడు, అక్క చనిపోయాడు. అన్న అక్క చనిపోయారు. ఇప్పుడు ఎవరున్నారమ్మా? ఒక అక్క, ఒక తమ్ముడు. ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. అక్కకు పెళ్ళయిందా? తమ్ముడు ఏం చేస్తాడమ్మా? తమ్ముడు అత్తమ్మోళ్ళ ఇంటి వాడు ఉంటుంది మేడం. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 5 సంవత్సరాలు. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మేడం, ఫస్ట్ నేను నా ఆరోగ్యం బాగాలేకపోతే సిటీకి వచ్చిన. మాది పల్లెటూరు, గారెపల్లి. ఈ ఇక్కడికి మా అత్తమ్మ బిడ్డ ఉంటే వచ్చిన. ఆరోగ్యం బాగాలేకపోతే ఆమె హాస్పిటల్లో చూస్తానంటే వచ్చిన. వస్తే ఇంట్లో ఒక్కదనం ఎందుకుంటావమ్మా, నువ్వు కూడా మాతో పాటు పనికి రమ్మని మా అత్తమ్మ బిడ్డ తీసుకెళ్ళింది. ఆ పని కాడ ఈయన పరిచయం అయ్యింది. మా ఆయన పరిచయం అయ్యి. ఏ పని అమ్మా మీరు వెళ్ళింది? అది క్లబ్లో పని మేడం. ఆ కూరగాయలు కడిగేయడము, కోసి. అతను ఏం చేసేవాడు? దాంట్లోనే ఛాయలు అవి అందించేవాడు మేడం. చూసి ఎంబడి పడ్డాడు మేడం. ఎంబడి పడితే మా అత్తమ్మ బిడ్డకి చెప్పిన, అక్క అది అతను నా దగ్గర చాలా చూస్తుండు, నేను పోతుంటే నా వెనకాల పడేస్తుండు అని చెప్పిన. ఆమెన్నది కదా, ఎందుకు తమ్ముడా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు వాడిని అంటే, అక్క నేను ఆమెను పెళ్లి చేసుకుంటా, నాకు కూడా మా అక్క చేసి ఉంటుందో నీకు తెలుసు. వాళ్ళ అక్క కూడా అక్కడ డిపిఆర్లో ఉంటుంది మేడం. ఆమె చనిపోయింది. మా అక్క నీకు చాలా తెలుసు కదా, నేను మంచిగా చూసుకుంటా ఆమెను అని అన్నాడంట. అంటే నాతో కూడా అన్నాడు మేడం, నేను బాగా చూసుకుంటా అంటే, నేను కూడా తల్లిదండ్రులు చనిపోయినారు కనుక నన్ను బాగా చూసుకుంటాడు కావచ్చు అని అనుకున్నా మేడం. నేను మా అత్తమ్మకు ఫోన్ చేసి చెప్పిన మేడం. అత్తమ్మ ఊరి నుంచి వచ్చేసి అడిగింది మేడం, కూర్చుండబెట్టి మీకు ఎంతమంది అంటే, మేము 2 అక్కలు, ఒక అక్క చనిపోయింది, ఒక అక్క ఉన్నది, మా అమ్మ కూడా మా అక్క దగ్గరనే ఉంటుంది అని చెప్పింది. మీ అక్క మీ అమ్మ దగ్గర ఎందుకు ఉంటుంది అంటే, మాకు గొడవలు వచ్చింది అందుకే పోయిందంటే,
నువ్వు మీ అమ్మని తీసుకొచ్చుకో, మీ అక్కని తీసుకొచ్చుకో, మేము పెళ్లి చేసి ఇస్తాం. ఎందుకంటే ఆమె కూడా నిన్ను ఇష్టపడుతుంది కనుక మేము చేస్తామని అత్తమ్మ చెప్పింది. చెప్తే వాళ్ళు రారు అన్నాడు. రారు, ఆమె అంటే నాకు ఇష్టం, నేను మంచిగా చూసుకుంటా, మాకు ఇల్లు ఉన్నది అని అంటే ఇక అత్తమ్మ నాకు అన్నది ఏమొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా ఎంబడి పడ్డాడు మేడం. నేను పని చేసి పోతుంటే నా వెనకనే పడేది. నువ్వంటే నాకు ఇష్టము, నేను పెళ్లి చేసుకుంటా, నేను మంచిగా చూసుకుంటా అంటే ఇంక నేను కూడా మా వాళ్ళతో నేను ఆయననే చేసుకుంటాక, ఆయన నన్ను బాగా చూసుకుంటాను అంటాడు. మరి తల్లిదండ్రులు నేనెందుకు, ఆయన చూసుకుంటాను అంటాడు కదా, నేను ఆయననే చేసుకుంటా అన్న. వాళ్ళు ఒప్పుకోలేదు మేడం. ఒప్పుకోకుంటే నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాం. తాళి కట్టేసింది. తాళి కట్టిన తర్వాత ఎవరింట్లో? మా మా అత్తమ్మ వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంట్లో. మీ అత్తమ్మ గారు ఒప్పుకోలే. అత్తమ్మ ఊర్లో ఇక అత్తమ్మ ఒప్పుకోలేదు. అక్క కూడా అత్తమ్మ మాటని ఆమె ఎట్లా అంటే మేము కూడా అట్లనే అన్నది. సో మీరు వాళ్ళ ఇష్టం లేకుండా చేసుకున్నా మేడం. బాగా చూసుకుంటున్నానని చేసుకున్న తర్వాత 5 రోజులకు అత్తమ్మకు తెలిసింది ఇంట్లో. ఊళ్ళోకి తెలిస్తే అత్తమ్మ నాకు ఫోన్ చేసి నీకు బాగుండదని, నిన్ను బాగా చూడాలని మేము చెయ్యమన్నమే, సరే నువ్వు ఇష్టంగా చేసుకున్నావు కనుక ఇక్కడ మేము పెళ్లి చేస్తాం అందరు ఎదుట, నువ్వు రమ్మని ఫోన్ చేసారు. మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోయినాం మేడం. అంటే మా వాళ్ళు పెళ్లి చేసిండ్రు, పంపించేసారు. పంపించినాక మేడం మంచిగానే ఉన్నాడు మేడం. 1 నెల రోజులు బాగున్నాడు. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అయినా మేడం. ఇక పనికి పోకపోయేది మేడం. ఇంట్లోనే ఉండేది. పోయేది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో టీవీ చూసేది, మళ్ళీ వచ్చి తినేది, మళ్ళీ తిరిగేది. అయితే నేను అన్నది ఏదైనా పని చూసుకో, ఇంట్లో ఉంటే ఏమొస్తుంది అని నేనంటే పోయిండు మేడం. అది కోళ్ళ కాడ పని చూసుకున్నాడు మేడం. కోళ్ళ కాడ పని చూసుకొని ఆడ పని చేసి ఒక వారం రోజులు చేసిండు మేడం. వారం రోజులు చేసి బాగా తాగొచ్చి నన్ను కొట్టిండు మేడం. తెల్లారి మా అక్క వాళ్ళు, మా అత్తమ్మ, పాస్టర్ వాళ్ళు మేము పంపించాము, ఈ పిల్లని పంపించాము, నువ్వు ఈ పిల్లతో ఉండద్దు, మీ అమ్మని తీసుకుని రాపో, మీ అమ్మని తీసుకుని వస్తేనే ఈ అమ్మాయిని పంపిస్తాము, ఇక్కడ కూడా వద్దు, ఈ అమ్మాయిని మా ముందే కొట్టినవు అని పాస్టర్ అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు కదా మేడం, మా అమ్మ రాదు, మా అమ్మకు మా బాబాకు అక్రమ సంబంధం ఉన్నది, నేను చూసింది అన్నాడు మేడం. అదే ఇక అత్తమ్మ వాళ్ళు అన్నారు కదా, సరే ఇంట్లో కరెంట్ లేదు కదా, నువ్వు ఇంట్లోకి పోయి మీ ఇంటికి పోయి 1 నెల రోజులు పని చేసి మీ ఇంట్లో కరెంట్ వేయించుకొని వచ్చి ఈ అమ్మాయిని తీసుకుపోమని చెప్పిండు మేడం. చెప్పిన తర్వాత అట్లనే వచ్చి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిండు, బేగంపేటకు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అక్కడ మా అత్త వాళ్ళ 2 చెల్లెళ్ళు, మా అత్త అక్కడనే ఉన్నారంట. అయితే మా అత్త వాళ్ళ చెల్లెళ్ళు అన్నారంట కదా, అరే నువ్వైతే పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్లి చేసుకున్నా మేము వచ్చినా రాకున్నా పెళ్లి చేసుకున్నావు కనుక ఆమె నీ భార్యనే, మాకు కోడలు అవుతుంది. మీ అమ్మ ఏమో అందరికి చచ్చిపోయిందని చెప్తాంది, ఇల్లు బిడ్డ పేరు మీద రాపిమని చెప్తాంది, మేము రాసియమన్నాము, నువ్వు ఆ పిల్లని తీసుకొని వచ్చి ఇక్కడనే ఉండమని చెప్పారు అన్నమాట మేడం. అయితే అక్కడికి ఫోన్ చేసి మా అత్తమ్మ వాళ్ళకి చెప్తే సరే అని మా అత్తమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. వస్తే మా అత్తమ్మ, మా 2 అత్తమ్మలు, మా 2 అత్తమ్మ బిడ్డలు వచ్చి నన్ను వాళ్ళతో మాట్లాడి కొంచెం మంచిగా చూసుకో అమ్మ, అమ్మకు కలలేదు, మేము ఏమన్నా సాధినము, మంచిగా చూసుకోమని ఆమె చేతిలో నన్ను పెట్టేసి వెళ్ళిపోయారు మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక అప్పుడు బాగానే ఉన్నది మేడం, మా అత్త కూడా బాగానే ఉన్నది. 9 నెలలు పడ్డానికి డెలివరీకి వెళ్ళిపోయిన తర్వాత పాప కడుపులో చచ్చిపోయింది. ఇంకా నేను బతుకుడు కష్టపడి అందరు చెప్పారు మేడం, పాప ఎదురుగాళ్ళు ఉన్నది, ఈమె బతకది, బీపీ ఎక్కువైంది మేడం అని మామూలుగా సంతకాలు పెట్టించుకున్నారు మేడం. ఆపరేషన్ చేద్దామంటే బీపీ ఎక్కువ ఉన్నది, నార్మల్ ఏమో దేవుని దయ అయితే లేకపోతే లేదని చెప్పేసిండ్రు. సాయంకాలం వరకు డెలివరీ అయినా మేడం. ఇంటికి ఫోన్ చేసి చెప్పారు మేడం, ఆమె బతుకుడు చాలా కష్టం ఉన్నదని డాక్టర్లు చెప్తున్నారు, మీరు రండి అని ఫోన్ చేస్తే ఎవరు రాలే మేడం. మా ఆయన వచ్చిండు మేడం, ఇంటికానే ఉన్నాడు, హాస్పిటల్ కాడ కూడా రాలే మేడం. ఈ హాస్పిటల్ కాడ 3 రోజులు ఉన్న తర్వాత ఇంటికి పంపించినాక 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ వచ్చిన మేడం. వచ్చిన తర్వాత ఇంట్లో ఉంటే ఏమొస్తుందని ఒక మార్వాడి ఉంటే పని చూసుకొని పనికి వెళ్తున్నా మేడం. వెళ్తుంటే మా అత్త వచ్చింది. ఓ రోజు వచ్చి అన్నది కదా, మీ అక్క పిల్లలు పెద్దగా అవుతాండ్రు, వాళ్ళకు నువ్వు నెలకు 5,000 ఇయ్యి నేను జమ చేస్తా అన్నది మేడం. అంటే నేనన్నా, చూడమ్మా 5,000 ఆ పిల్లలకి ఎందుకు ఇచ్చుడు, తినడానికే తిండికి లేదు, నువ్వు ఈయనే ఉండు, నీ మందుల ఖర్చు, నీ తిండి ఖర్చు
అన్నీ చూసుకుంటా. మళ్ళీ వాళ్ళకి పెళ్ళే టైంలో నేను ఏదైనా పెట్టాలనుకుంటే నేను అప్పు తెచ్చైనా పెడతా. 5,000 అంటే తినడానికే కష్టం అవుతుంది, ఎట్లా చూడు అని నేను అన్నా మేడం. ఆ రోజు నుంచి మేడం ఆయన డ్యూటీ పోగానే మేడం ఇక ఎట్లా పడతాడు నెల సమితి ఈడు ఎందుకుంటారవే ఇలా వెళ్ళిపో ఈడు ఉండనే ఉండద్దని మేడం. ఆయన డ్యూటీ పోయింది మొదలుకొని సాయంకాలం వరకు రోజు తిట్టడా మేడం. రోజు తిడతా ఉంటే నేను అంటే మీ అమ్మ నన్ను బాగా తిడుతుంది, నువ్వు పోగానే మొదలు పెడుతుంది, నువ్వు వచ్చేదాకా తిడుతుంది. నువ్వు ఒకసారి మీ అమ్మని అడగండి మేడం, అమ్మ నువ్వు ఈమెను తిడతానవు అంటే కదా, ఎందుకు తిడతానవు అంటే ఒక బకెట్ తీసుకొని వచ్చింది మేడం. నేను కొడుతున్నారా అని ఆ బకెట్ తోని నా తల మీద మస్తు కొట్టింది మేడం. మళ్ళీ ఈ పాప కడుపులో ఉన్నది మేడం. ఈ కడుపు పోవాలని నా కడుపు మీదకి వెళ్తాను నేను ఇద్దరుగా. అట్లా ఒక 10 రోజులు కొట్టాడు. ఆ దెబ్బలకు ఆగలేక ఆ లేదన్నా దోస్తుంటే అక్కడికి వెళ్ళే మేడం. అక్కడికి వెళ్తే నా వెనక రాలేదు మేడం, నా వెనక రాలేదు. నేను ఆ రోజు రాత్రి అలా వండుకొని మళ్ళీ పొద్దున వచ్చిన. మళ్ళీ ఎందుకు వచ్చి ఇద్దరు కొట్టిండ్రు మేడం. ఇద్దరు కొడితే నేను రోడ్డు మీదకి పోయి కూర్చుంటే మా అత్త వాళ్ళ చెల్లె పిలిపించి ఎందుకు వెళ్ళిపోయినావు, ఎందుకు రోడ్డు మీద ఉన్నావు అంటే నేను మొత్తం విషయం చెప్పిన మేడం. ఆ పిల్ల మాట్లాడే తప్పు కాదు, నాకు 2 కోడళ్ళు ఉన్నారు, నువ్వు ఆమెను ఏమనద్దు, నువ్వేమన్నా అనుకుంటే నీ కొడుకుని అనుకో, కానీ ఆమెను ఏమనద్దు అని చెప్పింది మేడం. అన్నాక కూడా మేడం ప్రతిరోజు తలుపులు పెట్టి కొట్టడం, తల్లి కొడుకులు. అరే ఇది వెళ్ళిపోనీరా, ఇది కాకపోతే ఇంకోటి, దీన్ని వెళ్ళగొట్టుడు కావాలి. అరే ఇగో మా అత్త వాళ్ళ అమ్మ ఉన్నది మేడం, ముసలి పండుకున్నాక ఎంతమంది వచ్చిపోతారో దీని దగ్గరికి అని చెప్పుడు మేడం. నా ముందే అన్నట్టు మేడం అని ఇగో దీన్ని చంపుదాం రా, దీన్ని బతకనియద్దు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చంపుదామని మాట్లాడు మేడం. నేనన్నా ఆ రోజు కూడా అట్లా అంటే నన్ను ఎందుకు అంటారు మీరు, ఇట్లా నన్ను ఎందుకు తిడతారు మీరు అని నేను అన్నా. అంటే ఇద్దరు మళ్ళీ కొట్టిరు మేడం. బాగా కడుపులో నొప్పి లేస్తుంది అని ఏడిస్తే హాస్పిటల్కి అని తీసుకుపోయి మేడం నన్ను రోడ్డు మీద తెచ్చిపెట్టి వెళ్ళిపోయింది మేడం. నేను అన్న నాకు రూపాయి లేదు హాస్పిటల్ పోవడానికి, నన్ను ఈ రోడ్డు మీద విడిచిపెట్టిపోతాను అంటే నువ్వు చస్తే చావు, నువ్వు బతుకు నాకు అవసరం లేదని విడిచిపెట్టిపోయింది మేడం. ఇక నాకు తెలియక మళ్ళీ చిన్న అమ్మోళ్ళ ఇంటికి పోయినా, DBRలో ఉండే. ఆడ 2 నెలలు ఉన్నా మేడం. మళ్ళీ బేగంపేట పోలీస్ స్టేషన్కి వచ్చిన మేడం. పోలీస్ స్టేషన్కి వస్తే అమ్మ కొట్టినప్పుడు నువ్వు రావా, గిన్ని రోజులు ఉండి వస్తే వాడంటాడు నువ్వు ఎక్కడికో పోయి వచ్చినావని నీ మీద నిందేస్తాడు, ఇట్లా ఎందుకు పోయినావమ్మా, నువ్వు ఈడికే వచ్చిండే అంటే నాకు తెలియదు సారు, వచ్చి తీసుకొచ్చుకుంటాడేమో అనుకున్నా, కానీ నన్ను నాన్నే విడిచిపెట్టి నువ్వు అవసరం లేదు అంటుండు మేడం అని అన్న. అంటే అప్పుడు వాళ్ళు ఫోన్ చేసారు సార్. ఫోన్ చేసిన తర్వాత ఇద్దరు వచ్చింది మేడం. అలాగే సార్ అన్నాడు కదా నువ్వు జీతం తెచ్చి అమ్మాయికి ఇస్తావా అని అడిగాను. 2,000 ఇస్తా అని అన్నాడు. 2,000 ఇస్తే నేను ఏం తేవాలి సార్ అని నేను అన్నా. అంటే ఇగో ఈ కంచి నేను ఈమె మాట వింటా, ఈమెకు నేను జీతం తెచ్చిస్తా, ఈ కంచి నేను కొట్టా తాగనని మళ్ళీ సార్లకు చెప్పాను. వాళ్ళు అన్నారు అమ్మ మరి నీ భర్త నీకు మంచిగా ఉంటా అంటుండు, మరి నువ్వేమంటున్నావు అమ్మ చెప్పు అని అంటే నా భర్త మంచిగా ఉంటుందంటే చాలు సారు, నేను కావాల్సింది అని మంచిగా ఉండాలని వచ్చిన, నేను జైలు పోవాలని రాలేదని నేను అన్నా. అంటే ఆ సారు ఇంకోసారి ఇట్లా చేయకమ్మా అని ఆమెను బెదిరించండి. వీమని బెదిరించినాక నేను అన్నా సారు నేను బేగంపేటలో ఉండా, నేను కర్తాబాద్లో మా మామ వాళ్ళ ఇల్లు ఉన్నది, నా పెళ్ళైన కొత్తలో నేను ఆడనే ఉన్నా, నేను ఈడ ఉండ, ఈ కొట్లాట్లు నాకు అవసరం లేదు, నేను ఆడనే ఉంటా అని నేను అన్నా. సరే అమ్మ పో అని చెప్పారు. కొన్ని రోజులు దాకా అడిగిపోయినాక మళ్ళీ ఒక 5-6 రోజులు బాగున్నాడు మేడం. బాగుండి మళ్ళీ జీతం రాగానే జీతం పట్టుకొని పోయి అక్కోళ్ళింటికి పోవడము, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క తాగడము, ఆ పైసలన్నీ అట్లనే మేడం. ఇంట్లోకి ఏం తేడు, మాకు బట్టలు అన్నాడు, నేను అన్ని మేడం అడుక్కున్న బట్టలు దొరుకుతున్నా మేడం, ఒక్క రేకుండది. పిల్లకు అన్నము కూడా సైట్ లేకపోతే పక్కింటమ్మ పోయి అక్క
నాకు ఇంట్లో బియ్యం లేవు, అన్నం లేదు. నా బిడ్డ కొంచెం అన్నం అంటే ఎక్కువ అండి నా బిడ్డకి ఎక్కడ రోజు 10 అడేది మేడం. ఊర్లో మా పాలలో పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయితే పోయినాం మేడం. పెళ్ళంతా అయిపోయింది. పెళ్ళంతా అయిపోయిన తర్వాత వచ్చి పడుకున్నా మేడం. 12 అవుతుంది, నిద్ర వస్తుంది, పడుకుంటానని పోయినా. ఆయన అక్కడ గొడవ పెట్టుకొని వచ్చింది మేడం. బాగా తాగేసి గొడవ పెట్టుకొని వచ్చి నాకు అన్నమే, నేను ఆడ అన్నం తినలేదు అన్నాడు మేడం. సరే అన్నం వేసుకొచ్చి ఇచ్చిన. బయటనే కూర్చున్నాడు, అన్నం తిన్నాడు. తింటే సరిగా నేను బాటిల్ నీళ్ళు తీసుకొచ్చి ఆడ పెట్టినా మేడం. తన దగ్గర పెట్టి నాకు నిద్ర వస్తుంది, నేను పోయి పడుకుంటా అని పోయి పడుకున్నా మేడం. పడుకున్నాక మేడము ఆయన నాకు బెల్ట్ తీసుకుని వచ్చి మేడం ఆ బెల్ట్ తెగేదాకా నిద్రలో ఉండదని కొట్టాడు మేడం. నేను బాగా కొడుతుంటే ఆ లేచి బయటకు వచ్చి ఉరికిపోయి పెన్నింటి కాడ ఉన్నా. ఇక పెద్ద కట్ట ఆ బెల్ట్ తెగిపోయింది అని పెద్ద కట్ట పట్టుకొని ఆయన కుడికి వచ్చిండు. సరే ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారమ్మా? కలిసి ఉన్నా మేడం. పోతుంటే ఫోన్ చేసి నేను బాగుంటా, ఇక నేను దాగా, ఇక నేను గుడికి వెళ్దినని చెప్పడం మేడం. నేను మళ్ళీ రావడం అయితే ఒకసారి బాగా కొట్టిండు మేడం. బాగా కొడితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. ఆ రాత్రి పూట బాగా కొడితే అదే రాత్రి వెళ్ళిన. వెంటనే పోయిన మేడం వాళ్ళు పోయి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి నా ముందు కొట్టిరు. నువ్వు కొడితే నీకేమనిపిస్తలేదు, నిన్ను కొడితే తెలుస్తుందని నా ముందే కొట్టిరు మేడం. నా ముందే కొడితే సారు ఇక నేను ఈ అమ్మాయిని ఇప్పటి నుంచి కొట్టా, నేను మంచిగా చూసుకుంటా అంటే ఇప్పుడు పాపకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ఈ పాపను తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి పో, ఈ పిల్లను కానీ తల్లినే కానీ మంచిగా చూసుకోకపోతే మళ్ళీ నేను మాత్రం ఊరుకోమని పోలీసు వాళ్ళు చెప్పారు మేడం. తీసుకొని వచ్చింది మేడం. నీలపరపు హాస్పిటల్కి పోయే కాడ మూల మీద, ఇగో నేను ఇప్పుడు డబ్బులు లేవు కదా, నేను తీసుకొస్తా, నువ్వు హాస్పిటల్ కాడికి పో అని చెప్పిండు మేడం. హాస్పిటల్ కాడికి పోమని చెప్పినోడు మళ్ళీ తిరిగి 2 రోజుల దాకా రాలేదు మేడం. ఇక రాలేదు. నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికి పోయినా. చూడు సార్ నా బిడ్డ పరిస్థితి బాగాలేదు, ఒకసారి మీరు ఫోన్ చేసి చెప్పరా అంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారట మేడం. ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిండంటే మళ్ళీ వచ్చిపోయిండు మేడం. వచ్చిపోయి వాళ్ళ బావతో ఫోన్ చేయించిండు. ఫోన్ చేయించి వాళ్ళ బావ వేరే పక్క ఆమెకు ఫోన్ చేసిండు మేడం. ఆమె ఫోన్ ఇగో మీ ఆయన ఫస్ట్ మాట్లాడిండమ్మా, మీ ఆయన కావచ్చు తీసుకోమని ఇచ్చింది. ఇస్తే నేను మాట్లాడినా. ఎవరు అంటే బుడ్డది మంచుకున్నదా అని అంటే మీరెవరు బుడ్డది అంటారని నేను అన్నా. నేను బాలరాజుని అన్నాడు. నమస్తే అన్న అంటే ఇగో చూడమ్మా నీవేమో చేసినవట, నీ సంగతి ఏంది అన్నాడు. సంగతి ఏందో అంటానవన్నా, సంగతి ఏదో నీకు తెలియంది అంటున్నావా, అది తెలిసిన విషయమే కదా నువ్వు అనేది అన్న. నువ్వు నకరాలు చేస్తున్నావు అన్నాడు. నకరాలు ఏం చేస్తున్నా అన్న, నన్ను కొట్టిండు, నాకు నొచ్చింది కనుక నేను పోలీస్ స్టేషన్కి పోయినా అని నేనట. ఈ రాత్రి పూట వచ్చి నేను చంపేస్తావు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో చంపుతామన్నారు మేడం. చంపారు రాండి, నన్ను చంపరు, నా బిడ్డ చంపరు, మేమే కదా నీకున్నది ఆదా మధ్యలో అని అన్నమాట. అంటే అని నేను పోలీస్ స్టేషన్కి మళ్ళీ పోయినా. సారు నన్ను బెదిరిస్తారు సార్, ఫోన్ చేసి చంపుతారంటారు, మరి నేను ఏం చేయాలి సార్ అని నేను అన్నా. వాళ్ళు అన్నారు కదా ఫోన్ నెంబర్ ఇచ్చారు మేడం, ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి నిన్ను బెదిరించడు కానీ ఏమైనా చేస్తే మళ్ళీ మాకు చెప్పమ్మా, అప్పుడు వాళ్ళ సంగతి చెప్తామని చెప్పింది మేడం. ఇప్పుడు మీరు ఏం డెసిషన్కి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఏం లేదు మేడం. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. సరే ఇప్పుడు మీరు ఇప్పుడు కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారా? అంటే నేను పోయి 9 రోజులు అవుతుంది మేడం. 4 రోజులు ఎక్కడికి వెళ్ళారు మీరు? అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా మేడం. మీ అక్క వాళ్ళ ఇంట్లో 4 రోజుల నుంచి ఉన్నారు. ఈ దెబ్బలాట్లు ఇది కొట్టడాలు దీని వల్ల వెళ్ళారు. మీరు పోలీస్ స్టేషన్ కూడా చాలా సార్లు వెళ్ళారు. సో ఎన్నిసార్లు చెప్పినా అతను చూసుకుంటానంటాడు, చూసుకోడు, మళ్ళీ ఇదే చేస్తున్నాడు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. ఏం లేదు మేడం, విడిపోవాలనుకుంటున్నా. నా పిల్లకు ఆధారం కావాలి, నాకు కూడా అతనితో కలిసి మీరు ఉండడానికి మీరు ఇష్టపడలేదు, మీరు విడిపోవాలి. ఆయన తల మీదకి కొడుతున్నారు మేడం, ఎప్పటి తల మీదకి. ఇప్పుడు నా తల పని చేయదు, నా బుక్కలన్నీ నొప్పి, నా శరీరం అంతా నొప్పి, నేను ఇప్పుడు పని చేసుకొని బతుకుతాను కూడా లేదు. ఒకరోజు నల మీదకి కొడతాయి మేడం. ఇప్పుడు నేను నడుము కూడా ఏదైనా చిన్న పని చేస్తే నాకు లేచి పని చేసుకుంటట్టు లేదు నా పరిస్థితి. సరే మీరు ఆ పాపని తీసుకొని ఎలా బతకాలనుకుంటున్నారు అతను లేకుండా, అతను వదిలేసి? మీ బతుకు మీరు బతుకుతానంటారు. ఇంతకుముందు మేడం ఆడ పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు
నా పిల్ల పెట్టినప్పుడు నేను అడిగిన మేడం, నేను ఈ దెబ్బలకు సత్తులో బతుకులో తెలియదు, నా పిల్లకి ఆధారం కావాలి అంటే మరి ఏ ఆధారం కావాలంటే ఏం కావాలమ్మా అంటే ఇల్లు పిల్ల పేరు మీద రాసేయండి మేడం, నేను చచ్చిపోయినా పర్వాలేదు, పిల్లకంటూ ఆధారం ఉంటుంది. ఇప్పుడు మా తెలియమంటుంది మేడం, వాళ్ళ అల్లునికి రాసి వెళ్ళంటుంది. మా ఆయన కూడా ఉన్నది మేడం, ఏమున్నదంటే ఆ బేగంపేట ఉన్న ఇల్లు అలా చిన్నక్క పిల్లలకి రాసి ఇవ్వాలని, ఈ ఖైరతాబాద్లో ఉన్న ఇల్లు అలా పెద్దక్క పిల్లలకి రాసి ఇవ్వాలని ఉన్నది మేడం. నా పిల్ల ఆగమైపోతుంది, నాలాగంటే నా బిడ్డ కూడా దిక్కులేదు అయిపోతుంది మేడం. ఆమెకు న్యాయం చేయదు. సో మీరు ఆయనతో ఉండదలుచుకోలేదు, మీరు విడిపోవాలి, మీ పిల్లకి ఏదైనా న్యాయం చేయాలని అంటారు. మీ ఆయన పేరేంటి అన్నారమ్మా? విజయ్ కుమార్ మేడం. విజయ్ కుమార్. సరే ఇప్పుడు అతను పిలిచి మాట్లాడదాం ఏం చెప్తాడు. సరే అండి. మీరు ఒక్కరేనా అబ్బాయి మీ మదర్కి, ఇంకా మీ తోడబుట్టాడు మేడం కొడుకుని? ఒక కొడుకు. ఆడపిల్లలు ఉన్నారా? 2 కూతుర్లలో ఒక కూతురు చనిపోయింది, మ్యారేజ్ అయ్యి. ఒక ఆవిడ ఉంది. ఒక ఆమె ఉంది, పెద్ద ఆమె. మీ అమ్మగారు మీరు అందరు కలిసే ఉంటున్నారా? నేను మా మమ్మీ వాళ్ళ మమ్మీ చనిపోయినప్పటి నుంచి అక్కడనే ఉంటున్నా. ఓహో. ఇప్పుడు అక్కడ మా మమ్మీ వాళ్ళది మా తాతయ్య ఇల్లు రాసి ఇచ్చిండు అనమాట, ఇందులో గొడవ అవుతుంది, అక్కడనే ఉన్నా. ఇప్పుడు మా మమ్మీకి వచ్చే పాల్లో మేము ఉంటున్నాము. మీరు ఏం జాబ్ చేస్తారు? నేను వైలెట్ పార్కింగ్ జాబ్ చేస్తాను. వైలెట్ పార్కింగ్ షాపింగ్ మాల్లో. షాపింగ్ మాల్. ఎంత జీతం వస్తుంది? 12,000 మేడం. మరి మీ భార్యని మీ కూతుర్ని మీరు ఎందుకు సరిగ్గా చూసుకోవట్లేదు? నేను చూడడం లేదు మేడం, నేను నా పేమెంట్ పడ్డప్పుడు 1 monthలో ఒకసారి డ్రింక్ తీసుకుంటా. ఆ డ్రింక్ తెచ్చుకున్నప్పుడు కావాలని కయ్యం పెట్టుకుంటా, కొట్టేటట్టు మాట్లాడతా, గలీజ్ మాటలు. ఆ మాటలు అంటే మా పడను. పైసలు ఉంటే మేడం తాగడం మేడం, ఇంట్లో పిల్లకు బట్టలు లేవు, తల్లికి బట్టలు లేవు, ఇంట్లో ఏమి వస్తువు లేదని చూడడం మేడం. ఇంట్లో మేడం చీకట్ల పిల్లల్ని పట్టుకొని ఉన్నా మేడం. ఆ ఎదురుగానే ఉన్నారు కదా. చీకట్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెండాయి? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నెలకు 1000 రూపాయలు కడతా మేడం. 1000కు 2000 కట్టుకున్నా ఇంట్లోకి వెళ్తుంది, కొన్ని పైసలు పక్కకి వేయచ్చు, ఆడపిల్లని కన్నాము అని చెప్తే మేడం జీతం రాగానే అక్కలు ఇంటికి పోవడం, అక్క అమ్మ ముగ్గురు కలిసి తాగడం తినడం. మరి మేము ఎట్లా చీకట్లు ఉంటాం మేడం? కరెంట్ అయినస్తే దొంగలు లెక్కన మేడం. పిల్లకు ఇంతంత టిఫిన్ అన్నం పెట్టుకొని పొద్దున పోయి వేరే వాళ్ళ ఇంటికాడ 9 గంటల దాకా ఉండి దొంగతనంగా మళ్ళీ ఇంటికి వచ్చి ఉండడం. ప్రతి ఇంట్లో కరెంట్ ఉన్నది, నీకు తెలియలేదా? అడుగుతున్నా మేడం. ఇప్పుడు చెప్తున్నా కదా నేను, ఇప్పుడు ఇక్కడ అంటే నేను ఉండలేను. ఇప్పుడు మమ్మీకి హైదరాబాద్లో బేగంపేటలో ఉంటుంది, అక్కడ ఉంటా. మమ్మీ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా. ఇక్కడ కరెంట్ లేదు అంటున్నావా? అప్పుడు పెళ్లి అయ్యేటప్పుడు మమ్మీ మీరు అడగలేరు కదా, అప్పుడు ఇప్పుడు అడుగుతారు మమ్మీని. ఏమని అడుగుతారు? ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు అడగలేరు. హైదరాబాద్ తీసుకొని చూసుకోవాలి. నువ్వు ఒకరింటికి పోయి ఉండేది నీ అమ్మ ఇల్లే కదా. అది నాకు ముందు మీ అమ్మ వచ్చి ఉన్నది ఆ ఇంట్లో, నీ అమ్మ తర్వాత నేను వచ్చిన. నీ అమ్మ ఆడుండాలి, నీ అమ్మ అక్కడికి పోయి ఉండేది. నేను ఇప్పుడు మమ్మీ ఎక్కడ ఉంటా అంటే నేను అక్కడ ఉంటా. ఇప్పుడు ఆమెకు వచ్చే దాంట్లో ఏది ఉన్నవి నాకే తగ్గుతుంది. అది ఇప్పుడు నేను చూడలేకపోతే నాకు ఏమి ఇవ్వలిస్తారు మేడం? ఉన్నారు 2, ఆమె 2కి రాసిస్తూ ఉంటుంది. ఎవరిద్దరికి రాసిస్తానంటే 2 అక్కలు ఉన్నారు. అలాగో ఎప్పుడో ఈమె మ్యారేజ్ కానప్పుడే చెప్పేసింది మమ్మీ. ఇప్పుడు మా పెద్ద అక్క మధ్యలో మ్యారేజ్ చేసుకున్నాక వచ్చిన నేను. వస్తే ఇట్లా సంగతి అంటే ఇట్లా పెళ్లి చేసుకున్నాక అంటే సరే ఇంట్లో ఉంటారా కేడతా వద్దా అని అన్నది. ఇప్పుడు ఇక్కడ రూమ్ ఉన్నది మాకు, ఈ రూమ్ లో ఉందాం. మమ్మీ అలా ఉంటుంది, మనం అలా ఉందాం, ఆడుండని అంటది. సో ప్రాబ్లం మీ వైఫ్ తోనే అంటారు, మీదేం తప్పలేదు. అదేం లేదు మేడం, ఆమె ఎట్లా చెప్పినా విన్నా మేడం. నేను 2 రోజులు ఇప్పటికి వింటా ఉంటున్నా నేను. ఆమె ఒక చుట్టం వద్దు, ఒక అక్క వద్దు, ఒక అమ్మ వద్దు, ఆమెను పట్టుకొని ఆమె ఎక్కడ పోతుంటే అక్కడ పోవాలంటది. నీ అమ్మను నీ అక్కను నేను ఎప్పుడు వద్దానులే, తాగకన్నా. అది ఓకే, తాగద్దన్నా. డ్రింక్ బంద్ చేయమంటుంది కదా మేడం, డ్రింక్ బంద్ చేస్తాం. మమ్మీ దాన్ని ఉందాం, నువ్వు ఎన్న వండుకో. అయిపోయిందా మేడం? ఆమె మమ్మీ వద్దు, ఇవ్వలొద్దు, ఉంటే ఇద్దరం లేకుంటే విడిపోదామని ఆమె ప్లాన్. అంటే మీ ఇద్దరు ఎక్కడ ఉండాలంటది ఆవిడ? కేడతావద్దు ఉండాలంట. మీరు ఆవిడ బాగా కొడతారా? తిడితే మాత్రం కొడతా మేడం, కొట్టనంటలే కదా. తిడితే నన్ను గలీజ్ మాటలు తిడితే కొడతా అంతే. కొడకంటే ఆ మాటలు మా మమ్మీ తిట్టినవి, నేను మా మమ్మీని బెదిరించిన కొట్టినవి. ఆ మాటలు అంటే నాకు పట్టరాదు. మీరు పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు వెళ్ళారు? ఆమెనే పట్టించింది మేడం. ఎన్నిసార్లు వెళ్ళారు? ఇప్పటికైతే నా పుట్టిన పంచైతే ఒకసారి మా మమ్మీ పట్టించింది, తర్వాత ఈమెనే 4 సార్లు పట్టించింది. సో 4 సార్లు పోలీస్ స్టేషన్ లో కొట్టారా మిమ్మల్ని? కొట్టలే మేడం, బెదిరించి పంపించారు. ఒకసారి కొట్టారు. ఈమె టార్చర్ భరించలేకపోతున్నాం, మూవ్ అంటే వస్తున్నావు, మనకు అమ్మగారు ఇల్లు అనుకుంటున్నావు, అత్తగారు ఇల్లు అనుకుంటున్నావు, ఇది మళ్ళీ సార్ రాకుండా పోలీస్ స్టేషన్ కి. ఎట్లా అన్నారంట మేడము, నేను రోడ్డు మీద నన్ను కొట్టినా కూడా మేడం ఎవరితోనైనా మాట్లాడితే పక్క చుట్టుపక్కల వదినలతోని ఎవరితో మాట్లాడినా అనుమానం, ఫోన్ వస్తే అనుమానం.
నాకు అలవాటు లేవు కదా అసలు, లేకనే కదా చేసుకున్నందుకు ఇంట్లో పెట్టి ఉందామని చూసే మీరు రానంటుంది. 4 సార్లు లేకుంటే తీసుకొచ్చుకోవడం మేడం ఇంటికి. ఆ ఎదురుగా ఉన్నాడు కదా ఆయన. ఇంటికి మేడం గల్లీలో పక్కకు ఆటోలో తీసుకొని వచ్చి ఇటు మాట్లాడు, ఆటోలో తీసుకొని వచ్చి నువ్వు అక్క బావ వాళ్ళ ఇంటికాడ ఆపుకొని నువ్వు ఆమెను నువ్వు ముందొచ్చి ఆమె ఎందుకు వచ్చి ఇంట్లో లేదా, నీ బట్టలు విండలేదా? అట్లా చూసిన వాళ్ళు ఉన్నారు. నాకు ఆమె ఫోన్ చేసి ఇట్లా భార్యనని చెప్తుందని నేను ఒక రోజు బయట కూర్చుంటే మేము చూసినామని చెప్పిన వాళ్ళు. నిజం మేడం, నేను గొడవ కూడా పెట్టుకోలేదు. ఇక్కడ మా పాలోలే మేడం, మా పెద్దనాన్న, మా డాడీ వాళ్ళ పెద్దన్న కొడుకులు ఉన్నారు, ఇక్కడ మా చిన్ననాన్న ఉన్నాడు. వాళ్ళు ఉన్నాక నేను ఎట్లా తెచ్చుకోగలుగుతా మేడం? వాళ్ళు చెప్పారు నాకు, వాళ్ళు ఉండగా వాళ్ళంటే వాళ్ళతో మాట్లాడదంటావు, నువ్వే వాళ్ళు చెప్పిరని అంటున్నావు. కాదు మేడం, వాళ్ళతో పాటు ఈయన వాళ్ళు కొట్టిరు మేడం. కొడితే కింద పడిపోతే ఇగో నటిస్తుంది, నా బట్టలు ఇప్పు కొట్టిరు మేడం. వీళ్ళందరూ కలిసి బట్టలు ఇప్పు కొట్టి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇగో బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది, సత్తరని పోతుంది అని పోలీసు వాళ్ళకి చెప్పారు సార్. వీళ్ళు పెండ్లమని చూడకుండా కూడా వాళ్ళతో పాటు కలిసి కొట్టిండు మేడం. గోతిగా విసుకుతుంటే మేడం, అది వచ్చి కూడా గోతిగా విసుకుంది మేడం. సంథింగ్ మా అన్నకు ఈమెకు ఏమైందేమో బయట కూర్చొని నవ్వుతుందంట. అయితే మా వదిన వచ్చి నాకు సాయంత్రం వచ్చేటప్పట్లో డ్యూటీ దిగేసి వచ్చిన, ఇట్లా సంగతి గణేష్ ఇట్లా కథ అంటే ఏమైంది వద్దా అంటే ఇట్లా సంగతి అంటే సరే పోనీ వద్దా అన్నాను. అంతా పీకులాడుకుంటారు, ఇద్దరు తిట్టుకుంటారు. నేను కాముసుకొని కూర్చొని షూ ఇప్పుకొని సాకులు ఇప్పుకొని కూర్చున్నా నమ్మని ఎత్తుకొని. ఇక మాటలలో మా వద్ద చటుకుమని అని చెప్పేసి నాకు, నీ భార్య ఇంట్లో గోళీలు తెచ్చుకొని కడుపు తెప్పించుకుంది కానీ అని చెప్తే ఆ మాట కొట్టాను. నాకు చెప్పకుండా టాబ్లెట్ కాలేదు కానీ అయితే మాత్రం తీసేసుకుంది మేడం. ఎందుకంటే నాకు ఒక్క బిడ్డకే తినడానికి తిండి లేదు. నేను ఇంకోళ్ళు కానీ అలా బుచ్చపొలం చేయకపోదు, నేను నిజం చెప్తాను కాలేదు. కానీ అయితే మాత్రం నేను అదే పని చేద్దాం. ఇప్పుడు మీరు ఆవిడని మాక్సిమం టార్చర్ పెట్టారు. ఇప్పుడు ఆవిడైతే మీతో ఉండను అంటది. మీరేం కావాలనుకుంటున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అనడం ఆవిడదే తప్పు అంటారు. మీరంతా కరెక్టే. సరే ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారండి? కామంటున్నా కదా మేడం, నేను ఏం ప్రాబ్లం కాదని చెప్తున్నా కదా. మా అమ్మ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. నేను మీ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. మరి మీ అమ్మగారు మీరు ఇష్టం వచ్చినట్టు ఆవిడ కొడుతుంటే ఆవిడ ఎలా వచ్చి ఉంటుందండి? కొట్టారు మేడం, నేను చెప్తున్నా కదా కొడితే. మరి మీరు ఇంతవరకు కొట్టింది పోలీస్ స్టేషన్ లో ఎన్నిసార్లు మీరు వెళ్ళి ఎందుకు తన్నులు తిన్నారు? మీరు కొట్టకుండా పోలీసులు ఊరినే పిలిచారా మిమ్మల్ని? పోలీసులు 4 సార్లు ఎందుకు పిలిచారు? డ్రింక్ తాగేటప్పుడు తిడితేనే నేను కొట్టినా మేడం, చెప్తున్నా కదా. అందుకని మీరు డ్రింక్ తాగారన్నది ఎక్స్క్యూజా? మీరు తాగారు కాబట్టి ఆవిడ తిట్టకూడదు, తిట్టితే మీరు కొట్టేస్తారా? ఓకే మేడం, సారీ. అదైతే మేడం ఇప్పుడు ఆమె ప్రాబ్లం డ్రింక్ వల్లనే కదా మేడం, డ్రింక్ బంద్ చేస్తా. నేను మా మమ్మీ ఏడు ఉంటే నేను అక్కడ ఉంటా, ఆమె ఉండాలి. ఆమె సేవ చేయ మాత్రం నేను ఎక్కడ పోను. ఆయన తాగకున్నట్లే ఉంటాడు మేడం, తాగినట్లనే ఉంటాడు మేడం. మా వాళ్ళు చెప్పి మేడం ఇప్పుడు వీడికి రాకుండా ఏంటంటే ఎన్నోసార్లు చెప్పిండు మేడం, ఎన్నిసార్లు మంచిగా చెప్తే అలా. ఓకే, ఇప్పుడు మీరు మారరు అని చెప్తుంది. సో మీరు అనడం ఇంకా ఆయన మారే అవకాశం లేదు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళనంటారమ్మా? మీరు ఆయన దగ్గర నుంచి విడిపోవాలనుకుంటున్నారు మీరు. సో మీరేమంటారు? మీరు తాగుడు మానేస్తారు, ఆవిడ మా దగ్గరికి వస్తే నేను చూసుకుంటా, మా అమ్మతో ఉంటే చూసుకుంటాను అంటారు మీరు. సరే మీ ఇద్దరు ఏం చేస్తే బాగుంటుందని నేను చెప్పే ముందు మన డాక్టర్ గారు లాయర్ గారిని పిలిచి మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తారు విన్నాక ఆ తర్వాత ఏంటి? ఇంకోటి మేడం, ఒక ఈమె నాకు తెలియకుండా ఇంటి పేపర్స్, అది బర్త్ సర్టిఫికేట్, నా పేమెంట్ స్లిప్స్, మొన్న మా మమ్మీది కన్ను ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఆ రేషన్ కార్డు తెచ్చుకొని దగ్గర పెట్టుకొని ఉన్నాను మేడం. మేడం నేను అది విషయం కూడా చెప్తాను మేడం. అయితే బియ్యం తెచ్చుకోమని రేషన్ కార్డు ఇంకా ల్యాండ్స్ రాసిమంటది మేడం. ఇప్పుడున్న ఇల్లులు అయితే రాసిమంటది. నేను కమాంచిన అయితే కాదు, నా సొంతంగా నేను పైసలు పెట్టి ఉన్నది కాదు. మా మమ్మీ ఉన్న రోజులు మాత్రం ఇల్లులు అయితే ఒలికి రాసేది. సరే ఓకే అమ్మా, మీరు చెప్పాల్సింది చెప్పారు. వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడే ఏంటండి డిసైడ్ చేద్దాం. చెప్పాలనుకున్నారు చెప్పండి సార్. సైకాలజీ అన్నది అర్థం చేసుకోవటం పెద్ద సమస్య కాదేమో. ఎందుకంటే సింపుల్గా మనమ్మ గారు మన మాటల్లో మనం తెలుసుకుంటే కనుక ఒక మాట అన్నామమ్మా, నాకు తల్లి లేదు తండ్రి లేదు కాబట్టి పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాను అంటే ఏంటంటే బేసికలీ ఇక్కడ ఏంటంటే ఒక దిక్కు తోచనటువంటి పరిస్థితి నీది. దానికి నువ్వు కారణం అన్నది మనం అనట్లేదు, కానీ ఆ కారణం వల్ల నీ పరిస్థితి ఏంటి అన్నది మనం విశ్లేషించుకుంటే అది పద్ధతిగా ఉంటుంది. నువ్వు విపరీతమైనటువంటి డిప్రెషన్లో ఉన్నావు అమ్మ. అయితే నీ డిప్రెషన్కి కారణం కూడా నేను చెప్తాను. ఎందుకంటే
ఒక బ్రదర్ ఒక సిస్టర్ చనిపోయారు, ఒక బ్రదర్ సిస్టర్ ఉన్నారు, తల్లిదండ్రులు లేరు. నువ్వు వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తావు అనేటటువంటి అభద్రత. ఈ అభద్రత వల్ల ఏంటంటే ముందు నువ్వు వెనకతలు గొయ్యిలా ఉంది నీ పరిస్థితి. పెళ్లి చేసుకుని ఆడపిల్ల కన్నందుకు ఈ పెళ్లిలో నేను కాంప్రమైజ్ అయి ఉండాలా, లేదా ఈ బాధలు పడలేక నేను దూరం వెళ్ళిపోవాలా? సో ఈ పరిస్థితుల వల్ల ఏంటంటే నువ్వు ఒక విధమైనటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. అంటే ఈ డిప్రెషన్లో ఎందుకు నేను ఇంత ఇదిగా అంటున్నానంటే కనుక, భర్తకు దగ్గర ఏంటంటే భర్తకు దగ్గర అయ్యేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఒక క్లియర్ మైండ్ సెట్తో వెళ్ళాలి, ఒక ఆలోచన శైలితో వెళ్ళాలి. నువ్వు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే భర్తకు దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో అదే విధంగా నువ్వు దూరం అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే కనుక నీ భర్త వేరే ఒకరి మాట వింటం అన్నది జరుగుతుంది. అంటే ఏంటంటే ఇంకా అతను వాళ్ళ తల్లి యొక్క గ్రిప్లో ఉన్నాడు. తల్లికి సేవ చేయటం నేను తప్పు అనట్లేదు, కానీ ఏంటంటే పూర్తిగా తల్లి దగ్గర నుంచి అతను పూర్తి స్థాయిలో దూరం అవ్వలేదు కాబట్టి నీ గ్రిప్లోకి రావటం జరగట్లేదు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళాలి అని కోరుకున్నప్పుడల్లా మీ అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఆవిడ ఆలోచన శైలి వల్ల అయి ఉండొచ్చు, దూరం అవటం అన్నది జరుగుతుంది. ఈ అంతటి సిచ్యువేషన్ వల్ల ఏంటంటే నీకు ఒక నెగిటివిటీ అన్నది ఏర్పడింది. అంటే ఒక తెల్ల గోడ మీద ఉండేటటువంటి నల్ల మచ్చ, అంటే మనం ఏం కనిపిస్తుంది అంటే కనుక నీకైతే మాత్రం ఆ నల్ల మచ్చ కనిపిస్తుంది. అంటే ఒక వ్యతిరేకమైనటువంటి ఆలోచన శైలితో నువ్వు చూడటం వల్ల ఈ సమస్య అన్నది ఎంత క్లిష్టం అయిపోయింది అన్నది మనకు ఒకసారి ఆలోచించాలి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక వినటం అన్నది తక్కువ అయిపోయిందమ్మా, మాట్లాడటం అన్నది ఎక్కువైంది, ఆలోచన అన్నది అసలు లేనే లేదు. సో ఇక్కడ ఏంటంటే నీ అభద్రత టోటల్గా నిన్ను డిక్టేట్ చేస్తుంది. అంటే నీ ఊహ రెక్కలు గట్టిని. సో నువ్వేంటంటే ప్రతిదీ కూడా ఒక నెగిటివిటీతోనే ఆలోచిస్తున్నావు. జరగదేమో, అవ్వదేమో, రాదేమో, పోతుందేమో. సో ఇలాంటి నెగిటివిటీ ఉన్నప్పుడు యూజువల్గా ఏంటంటే మనం మాట్లాడేటటువంటి తీరు కానీ మనం వ్యవహరించే శైలిలో కూడా చాలా మార్పులు ఏర్పడతాయి. అంటే నీ మానసిక పరిస్థితి గురించి చెప్తున్నాను, నువ్వేదో నేరం చేసావని నేను అనట్లే మళ్ళీ ఒకసారి. అయితే ఇప్పుడు దీనివల్ల ఏమైంది అంటేనమ్మా, దేవుడు నీకు ఇచ్చినటువంటి కొన్ని మంచి ఇష్యూస్ ఏవైతే ఉంటాయి అంటే పాజిటివ్గా ఉండేటటువంటి అంశాలని నువ్వు చూడటం అన్నది పూర్తిగా పక్కన పెట్టేసి ఏవైతే అంశాలు నువ్వు చూడకూడదో ఆ అంశాలనే చూస్తున్నావు. సో దానివల్ల ఏమి అవుతుంది అంటే కనుక అతన్ని మెచ్చుకోవటం, అంటే ఇంతసేపు నువ్వు మాట్లాడినటువంటి అంశాల్లో ఆ మనిషికి సంబంధించినటువంటి ఒక మంచి గుణం కూడా నువ్వు చెప్పలేవు. మరీ ఒక వ్యక్తి ఒక షాపులో ఉదయం 9 నుంచి 10 వరకు పనిచేస్తున్నాడు, తాగుతున్నాడు, కాదనట్లేదు. ఈ వ్యక్తిలో మరీ ఒక చెప్పుకోదగ్గేటటువంటి ఒక మంచి గుణం ఒకటి కూడా ఉండదా? లేదా మనం చూసేటటువంటి వైఖరిలో ఏమైనా తప్పు ఉందా? ఇది మనం మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అంటేనమ్మా, నీ ఆడపిల్ల ఎవరి గురించి అయితే కనుక నా భర్త నాకు కావాలి, నా ఆడపిల్ల తండ్రి లేనటువంటి వ్యక్తి అవ్వకూడదు అనేటటువంటి ఆలోచనతో నీ కూతుర్ని కాపాడుకుంటున్నావో ఆ కూతురికే నువ్వు నష్టం చేకూరుస్తావు. నీ ఆలోచన శైలి ఇప్పుడు ఎలా ఉంది అన్నది మేడంకి అర్థమైంది, చూసేటటువంటి వాళ్ళందరికీ అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఒక విపరీతమైనటువంటి బాధతో కూడేటటువంటి ఒక ఇది అన్నమాట. అంటే దానివల్ల ఏమవుతుందంటే పాపకి ఏం అవసరం, 15 రోజుల పాటు ఫిట్స్ వచ్చినాయి, మళ్ళీ వచ్చేటటువంటి అవకాశం ఉంది, తనకి ఒక ట్రీట్మెంట్ అన్నది ఇవ్వాలి, హై టెంపరేచర్ రాకుండా కాపాడుకోవాలి. సో ఏంటంటే ఈ పాపకు కావాల్సినటువంటి కేర్ ఏదైతే ఉందో అది పూర్తిగా నెగ్లెక్ట్ అన్నది ఇక్కడ జరుగుతుంది. అతనికి ఎలాగ టైం ఉండదు, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అతను బయట ఉంటాడు కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ తాగుడు. ఈ తాగుడుకు సంబంధించినటువంటి అంశాన్ని ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, కొద్ది భూతద్దంలోనే మనం చూస్తున్నామేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని చెక్ చేసినప్పుడు అంత తాగుతాడు, కానీ ఆ తాగుడు లెవెల్ నువ్వు వర్ణించినంత విపరీతంగా అయితే కనుక నాకు అనిపించట్లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే కనుక నీ మాటల్లోంచి కూడా మనం ఒక ఎవిడెన్స్ తీసుకోవచ్చు. వినండి అమ్మ, అంత విపరీతమైనటువంటి తాగేటటువంటి వ్యక్తి ఉదయం 8 గంట కొట్టినప్పుడు షాప్కి వెళ్ళి రాత్రి 10 వచ్చేటప్పుడు వినండి అమ్మ, మేము అంతా కనుక్కున్నాం, తెలుసు, మా మాట కూడా ఆలకించాలి. ఆ అమ్మాయి ఆవిడ చాలా ఫిక్స్డ్ గా ఉంది. ఆవిడ చెప్పినంత కర్కోటకుడు అయితే అతని భర్త కాదు కాబట్టి ఆవిడ ఏంటంటే ఆవిడ తగ్గట్టుగా అతను లేడు కాబట్టి ఇంకా అంటే ఆవిడ కొన్ని రెస్ట్రిక్షన్స్ అనుకున్నది, ఈ పద్ధతిలో నా భర్త ఉండాలని. అలా లేడు అతను, అందుకని ఆవిడ కన్విన్స్ అవ్వట్లేదు, ఆవిడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అలా కాంప్రమైజింగ్ నేచర్ లేని ఏ భార్య కన్నా తప్పదు ఈ కష్టాలు. మీరు చెప్పండి. అదే మేడం, ఇంకొక అంశం ఏంటంటే మేడం, ఆ తాగుడు అన్నది ఎందుకు నేను తీసుకొచ్చానంటేనమ్మా, 2 కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ నువ్వు ఇందాక మాట్లాడావు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంటే మేడం దగ్గరికి వచ్చి తాగితే మనిషి కాదు మేడం అన్నావు.
రెండోసారి ఏమన్నావు, అమ్మ మరి అతను తాగుడు మానేస్తాడంట కదా, మరి కలిసి ఉంటామంటే మేడం అతను తాగినా తాగిపోయినా ఒకేలా ఉంటాడు. అంటే ఏది మేము నమ్మాలి ఇప్పుడు? తాగుడు మానేయాలా, తాగుడు మానకూడదా? మానినా ఉంటావా, మానకపోయినా ఉంటావా? తాగినా కొడతాడు మేడం. అదే కొడతాడు. అమ్మ ఇది నేను మళ్ళీ వినమ్మా, నీ మైండ్ ఎంత కన్ఫ్యూజన్లో ఉంది. నువ్వు ఒక విధంగా నువ్వు ఏంటంటే ఈ విపరీతమైనటువంటి ఒత్తిడికి డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటేనే మీ సంసారం సవ్యంగా జరుగుతుంది. అతను చేసినటువంటి తప్పులు ఏంటి, అతని మానసిక పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చెప్తాను. ఇంకొకటి ఈ అట అనేటటువంటి మాట నీ సమస్యలకి ప్రధానమైనటువంటి కారణం. ఎవరైతే మానసికంగా స్టేబుల్గా ఉండరో వాళ్ళ ఆలోచన శైలి ఎప్పుడైతే కోల్పోతారో అప్పుడు ఈ అట అనేటటువంటి మాట వస్తుంది. ఎవరితోనో మాట్లాడేడట, ఎవరితోనో తిరిగేడంట. సో ఈ ఒక 4-5 సార్లు చూసారట. అంటే ఏంటంటే అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీకు చెప్పేటటువంటి వాళ్ళే అవుతారు అన్నమాట. ఎందుకంటే అందరికీ నీ జీవితం ఒక విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది కాబట్టి అందరు నీకు సో ఈ అట అనేటటువంటి అంశం దగ్గర నుంచి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంటే నలుగురు నోట్లో నీ ఫ్యామిలీ గొడవ అన్నది పడకుండా చూసుకోవటం, కాపాడుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పుడు విజయ్ విషయానికి వస్తే మేడం, చాలా సింపుల్గా చెప్పాలి అంటే కనుక డామినెంట్ క్యారెక్టర్ మేడం. అది మనం ఖచ్చితంగా అతను మాట్లాడేటటువంటి శైలిలో కానీ, అతను విపరీతమైనటువంటి ప్రవర్తన కానీ. విజయ్ గారు ఫిజికల్ అబ్యూజ్ అంటే కనుక భార్యను కొట్టడం, ఇమోషనల్ అబ్యూజ్ అంటే కనుక మానసికంగా హింస పెట్టడం, ఫైనాన్షియల్ అబ్యూజ్ అంటే కనుక ఆ అమ్మాయి ఆర్థికంగా ఆ అమ్మాయిని కొంగదీయటం. ఈ 3 అంశాలు మనకి ఖచ్చితంగా ఇక్కడ కనిపించాయి. దానికి సింపుల్గా ఐఎమ్ సారీ అన్న అంటాం కాదు. ఇవి జరిగినాయి, పదే జరిగినాయి, ఒక అలవాట్లా జరిగినాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా చెప్పాలి అంటే కనుక ఇది ఒక విపరీతమైనటువంటి ప్రవర్తన కింద మనం పరిగణించాలి. అయితే మీ యొక్క తప్పు ఎక్కడ జరిగింది అంటే కనుక ఒకే స్టేజ్ మీద, ఒకే తట్టు మీద ఇమోషనల్లీ 2 డిఫరెంట్ పీపుల్, అంటే ఇమోషనల్గా 2 డిఫరెంట్ వ్యక్తిత్వం ఉండేటటువంటి వ్యక్తులు, మీ మదర్ ఆవిడ, వీళ్ళిద్దరికీ నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. వాళ్ళిద్దరిని ఒకే స్టేజ్ మీద మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. నా తల్లి కావాలి అనుకోవటం మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆఖరికి ఎలా ఉంది అంటే కనుక అది నేరం కింద ఆ అమ్మాయి చూస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే, ఇందాక డామినెంట్ క్యారెక్టర్ నేను ఎందుకు అన్నానంటే కనుక మీలో మీ ఇమోషన్స్లో ఫ్లెక్సిబిలిటీ అంటే కనుక అది లేదు. ఫ్లెక్సిబుల్గా అంటే ఈ విధంగా ఉండొచ్చు, తల్లి దగ్గర ఇలా ఉండాలి, ఈవిడ దగ్గర ఇలా ఉండాలి అన్నది లేదు. 3 అంశాలు. ఈవిడ సైకాలజీకి ఏంటంటే ఫస్ట్ ఆవిడ మాట వినాలండి, లిసన్ టు హర్. నెంబర్ 2 ఏంటంటే ఆవిడకి ప్రైవేట్ టైం ఇవ్వాలి. అంటే ఏంటంటే భార్యాభర్తలు కూర్చుని మీ తల్లిగారు కానీ మిగతా వాళ్ళు గారు లేనటువంటి సమయం కేటాయించి ఆవిడ అవసరాలు ఏంటి, ఆవిడ కోరికలు ఏంటి, ఆవిడ ఆలోచనలు ఏంటి అన్నది విశ్లేషించాలి. ముఖ్యంగా 3వ అంశం ఏంటంటే, నేను తాగుడు అన్నది మిమ్మల్ని ఈ విపరీతమైనటువంటి దానికి దారి తీస్తుందని అనకపోయినా కూడా ఆవిడ కాదు వద్దు అంటుంది కాబట్టి ఆ తాగుడిని మీరు మానేయటంలో ఒక అర్థం ఉంటుంది. సో ఆ తాగుడు మానేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సంసారంలో ఇక్కడ ఉండాలి, షీ షుడ్ బి హ్యాపీ అంటే కనుక ఫస్ట్ ఆవిడ డిప్రెషన్ అన్నది తీసేసేయాలి. గత స్మృతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కడిగేసేయాలి. ఒక ఫ్రెష్ స్టార్ట్ రావాలి. ఒక నమ్మకంతో ముందుకొచ్చి అతనితో రావాలి. వేలెత్తి చూపెట్టే ముందు నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అన్నది చూసుకోవాలి. ఈ 4 అంశాలు నీలో ఇంపార్టెంట్ అమ్మ. మీ సైడ్ ఒకటి, తల్లి ఇంపార్టెంటే కానీ భార్య కూడా ఇంపార్టెంటే. భార్యకి కేటాయించవలసినటువంటి టైము, ఆవిడ కోరికలు, ఆవిడ ఆలోచన శైలికి తగ్గట్టుగా మీరు మీ సైకాలజీని మార్చుకోగలిగితే కనుక ఈ నిజంగా అంత పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఈ స్టేజ్ మీద. ఆ అమ్మాయి ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాను అని అంత ఈజీగా అంటుంది కానీ బయటకు వెళ్ళి ఆ అమ్మాయి ఉండేటటువంటి సైకాలజీలో ఏ బురదగుంట్లో పడుతుందో, ఎటువంటి పరిస్థితిలో ఉంటుందో అన్నది మాకు ఇప్పుడు కనిపిస్తూనే ఉందమ్మా. సో ఇక్కడుండి సర్దుకుని ముందుకు పోతేనే నీ లైఫ్లో సెక్యూరిటీ. ఒక్కసారి ఆలోచించండి. చచ్చిపోతా సార్ ఆయన దెబ్బలకు నేను మీరేం చెప్పండి. ఇది ఇక్కడ ఒక విచిత్రంగా ఆ అమ్మాయి పర్సనాలిటీని మనం కరెక్ట్గా అనలైజ్ చేయలేకపోతున్నామా అని కాసేపు మన అమ్మాయితో మాట్లాడిన తర్వాత అనిపిస్తుంది. కానీ ఇక్కడ పేపర్స్లో ఏముందంటే మేడం, ఆల్రెడీ అమ్మాయి 28/7/2015 రోజు నాడు ఒక పోలీస్ అది కంప్లైంట్ లాంటిది ఇచ్చింది మేడం. అక్కడ తన విజయ్ కుమార్ ఒక అండర్టేకింగ్ ఇచ్చారు. ఇందాక అదే విజయ్ కుమార్తో మాట్లాడితే నేనేమి ఇవ్వలేదు, నాకు అలాంటిది ఏం తెలియదు అని అంటే, నేను ఇందాక అదే కొంచెం గట్టిగా అడిగాను, మీరేమి ఇచ్చారు అండర్టేకింగ్ అంటే, నాకేం తెలియదు, వాళ్ళు రాసి ఇచ్చిన దాంట్లో నేను సంతకం పెట్టానని. అది ఒకటి 5/8/2015 రోజు నాడు ఒకటి అండర్టేకింగ్ ఇచ్చాడు. అట్లాగే 10/9/2015లో కూడా ఒక అండర్టేకింగ్ ఇచ్చారు. ఇక్కడ అన్నిటికంటే ఒక ఆశ్చర్య కలిగించేది ఒక విషయం ఏంటంటే మేడం, ఈ అండర్టేకింగ్లో ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు నేను నా కూతురు పేరున రాస్తాను అని చెప్పి అండర్టేకింగ్. అంటే ఇక్కడ ఒకటి, నువ్వు ఇందాకటి నుంచి నువ్వు మేడంతో చెప్పింది ఏంటి, నాకు బాధగా ఉంది, నాకు నా భర్తతో ప్రాబ్లం ఉంది, నాకు ఆయన నుంచి ఏదైనా విముక్తి కావాలి అని చెప్పి అలాంటి నువ్వు మాట్లాడిన దానివి మరి ఈ అండర్టేకింగ్లో నువ్వు పోలీస్ స్టేషన్లో ఎలా తీసుకున్నావు అనేది ఒక
పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యన ప్రాబ్లం ఉంది అంటే ఒకవేళ మెయింటెనెన్స్ అనేది లేకపోతే, అంటే ఇందాకటి నుంచి మీరు చెప్పాకమ్మా అది మేము తప్పు అని అనట్లేదు, నేను చీకట్లో ఉంటున్నాను నాకు అన్నం పెట్టట్లేదు అంటే మేబీ ఆ విధంగా అండర్టేకింగ్ లాంటిది రాయించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు అన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కనుక ప్రతి నెల నువ్వు ఇంత ఇవ్వనో లేకపోతేనేమో ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చి నీవు నీ భార్యని చూడు అనో లేకపోతే నీ భార్యని ఫిజికల్గా కొట్టకు నువ్వు అని చెప్పి అలాంటివన్నీ అండర్టేకింగ్స్ ఉంటాయి. కానీ అలాంటి అండర్టేకింగ్ మాత్రం ఇక్కడ ఏం లేదు మేడం. కేవలం అతని కాని ఇల్లు అతను ఆ అమ్మాయి పేరు మీద పాప పేరు మీద రాయాలి అని చెప్పి. మరి మేబీ ఇప్పుడు ఒకవేళ పోలీస్ స్టేషన్లో బై ఫోర్సిబుల్గా రాయించారా, నువ్వు చెప్పినందుకు రాయించారో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇంకొకటి ఏమైపోతుందంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్తతోటి నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు డెఫినెట్గా నీకేం కావాలి అనేది రాస్తారంతే తప్ప మీకు వాళ్ళు ఊహించైతే రాయరు. అంటే మేబీ అక్కడ మా ఆయన నా దగ్గర ఉండట్లేదు, మా ఆయన వేరే ఇంట్లో ఉంటున్నారు కనుక నాకు ఆర్థికంగా ఏదైనా సాయం కావాలి అని అన్నప్పుడు ఆ ఇల్లు రాసిచ్చారేమో. ఇంకొకటి ఏంటంటే అతని కాని ఇల్లు అతను రాసిచ్చాడు అని అంటే అక్కడ ఇంకొకటి కూడా జరిగి ఉంటుంది మేడం. ఏంటంటే నాకు నా అత్తగారు ఆడపడుచులు వీళ్ళెవరు అక్కర్లేదు, నాకు భార్య ఒకరే కావాలి అని ఇలాంటి స్టేట్మెంట్స్ ప్రతి ఆడపిల్లలు ప్రతి భార్యలు ప్రతి చోట ఇస్తారు. ఎందుకంటే నాకు భర్త ఒకరే కావాలి, భర్త కన్న తల్లిదండ్రులు అక్కర్లేదు, భర్తకు పుట్టిన తోబుట్టువులు అక్కర్లేదు. మీరు చేసిన లాస్ట్ అల్టిమేట్ ఎఫర్ట్ ఏముంటుందంటే ఇట్లాంటి కేసెస్లో నాకు అక్కర్లేదు అని అన్నప్పుడు వాళ్ళ మీద కేసులు వేస్తారన్నమాట. అంటే మీ సంసారం పాడైపోతున్న పాటు ఆయనకు తోబుట్టు పుట్టిన పాపానికి వాళ్ళ చెల్లెళ్ళు అక్కడ వాళ్ళందరూ కూడా కోర్టులకు కేసులలోకి వస్తారు. ఇక్కడ ఏంటి మెయిన్గా మేము చెప్పాల్సింది ఏంటంటే మీ ఇద్దరి మధ్యన ఉండే అండర్స్టాండింగ్ లేకపోవడం వలన ఆయన తోబుట్టుల్ని కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అవుతారు. ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, ఇది రాసివ్వకపోతే మీ వాళ్ళందరి మీద మేము కేసు వేస్తాము అని అన్నారు కనుక నేను ఆయన సంతకం పెట్టాడంటే అదే జరుగుతుందమ్మా, అదే జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారో అనేది అక్కడికి వెళ్ళి మీకు స్పష్టంగా చెప్పరు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఘోరాతి ఘోరమైన మాట నువ్వు పదే ఇందాక మేడం గారి ముందు చెప్పావు. అందరు ఆడపిల్లలకి భర్తలతోటి కాపురం చేసుకోవాలనుకున్న వాళ్ళకి లేకపోతే భర్తలతో విడిపోయే వాళ్ళకి ఒకటే మేడం, మన అందరికీ చేతులెత్తి మొక్కడం ఏంటంటే వాళ్ళ అమ్మతో ఉంటాడు అనే ఆ మాట మాత్రం మీరు దయచేసి మాట్లాడకండి. విన్నాం మేము 2-3 సార్లు విన్నాం, అర్థమైందా? ఎందుకంటే అది మీరు మానసికంగా కాదమ్మా, వాళ్ళని చంపేసినట్టు. నేను వాళ్ళ అమ్మని చూడొద్దంటలేను మేడం, వాళ్ళ అమ్మని చూడొద్దని అంటే నువ్వు నాతో ఉండమ్మా, నా అమ్మలాగా ఉండు, నాకు తల్లిదండ్రులు లేనని నేను ఎందుకంటే మేడం అమ్మ కొడుకు ఆవిడ కొడుకు నువ్వు వెళ్ళి ఆవిడ దగ్గర ఉండాలి, ఆవిడ నీ దగ్గర వచ్చి ఉండాలా? తెలియదు అది ఆమెలే కదా కాదమ్మా నేను చెప్పేది. ఎక్కడన్నా పెళ్లి చేసుకున్నాక ఉండవు, నువ్వే మాట్లాడక. పెళ్లి చేసుకున్నాక అత్తింటికి వెళ్తారు, అత్త వచ్చి మీ ఇంట్లో ఉంటుందా? ఇన్ని రోజులు మరి బేగం అక్కడ ఉన్నది కదా మేడం. ఎక్కడున్నది? అలా బిడ్డోళ్ళు ఇంటికి ఆవిడ ఉండింది, ఆవిడ ఇష్టం, ఆవిడ ఇంటికి మీరు వెళ్ళి ఉండాలి, ఆవిడ దగ్గర అతను ఉంటాడంటే ఉండాలి. కొడుకు నేను అతను ఎందుకమ్మా విడదీయాలని చూస్తారు మీరు? చూడకపోతే ఎందుకు వెళ్ళినాను ఇంటికి? నేను ఎవరిని విడదీయాలని చూస్తలేను. ఈ రోజు వాళ్ళ అమ్మని చూస్తలేదు, నేను మా అమ్మ దగ్గర ఉంటే ఇష్టం లేదట. నేను వాళ్ళ అమ్మే పోయేటప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళలేదు మేడం. ఒకటమ్మా నువ్వు ఏడవకు, ఇంకా కావాల్సింది కేసు అమ్మ. నువ్వు ఒక పని చేయమ్మా, నీకు కావాల్సింది వాళ్ళందరి మీద కేసు వేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టించేస్తే మీకేం కావాలి? పిల్లకి ఆధారం కావాలి మేడం. ఇప్పుడు ఆవిడ మీతో ఉండదంటండి. ఇప్పుడు ఆవిడ ఏమేం కేసులు వేసిందండి? లేదండి, కంప్లైంట్స్ ఇచ్చింది, ఆయన దగ్గర నుంచి అండర్టేకింగ్ రాయించుకుంది. 1 నెల లోపల ఆయన ఇల్లు ట్రాన్స్ఫర్ చేస్తానని కూడా ఇచ్చేసాడు. మరి ఆ అండర్టేకింగ్స్ మీద అతను ఏమీ గట్టిగా లేడు, ఎందుకంటే ఇల్లు ఆయన పేరు మీద లేనప్పుడు మరి పిచ్చిదానిలాగా ఆ ఇల్లు లేని ఇల్లు నాయన నీ కూతురు పేరు మీద అలాది తాతలది మేడం, అది తాతలది. అలా నాన్న చచ్చిపోతే వాళ్ళ అమ్మ పేరు ఉన్నది మేడం, అది ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదు. అలా ఫస్ట్ నుంచే ఇయ్యమంటారు మేడం, ఇయ్యకపోయినా పర్వాలేదు మేడం. సరే ఉండండి, కేసు పెట్టా నేనేమి చేయను, పిల్లలు తీసుకొని వెళ్ళిపోతా మేడం. సరే ఉండండి అమ్మ. ఆయన మీరేం చెప్పాలంటున్నారు? ఇల్లు రాసిమంటుంది మేడం. నాకు వద్దు మేడం, ఇప్పుడు నువ్వు విడిపోవాలనుకుంటున్నావు. ఏం బాధ? ఇప్పుడు ఏం చెప్తున్నా, నువ్వు వచ్చి ఉండు, అమ్మని చూడు, నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు చేసిన దానికి, మీరు ఇన్నాళ్ళు ఆవిడ పెట్టిన హింసకి, మీ అమ్మగారు మీరు పెట్టిన హింసకి ఉండండి. మీ అమ్మగారు కూడా కొట్టారు తిట్టారు, అది మీకు తెలుసు. ఆ విషయాలన్నీ అంటే ఆవిడ చెప్పింది ఎగ్జాజరేటెడ్ వర్షన్ అయినా ఎంతో కొంత చేయకుండా ఆవిడైతే చెప్పదు. ఆవిడ అంత డిప్రెషన్లోకి వెళ్ళదు. ఎందుకు, ఎవరికి ఏం అవసరం అండి అంత డిప్రెషన్లోకి వెళ్ళాల్సింది? మీరు ఏమీ చేయకుండా నిప్పు అంటే పొగ ఎలా వస్తుంది, నిప్పు లేని పొగ రాదన్నట్టు
మీరు ఎంతో కొంత చేయకుండా ఆ అమ్మాయి అయితే అంత సఫర్ అవ్వదు. సో మీరు ఏం చేశారనేది మీ మనసుకు తెలుసు, మీ అమ్మగారి మనసుకు తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయి టోటల్గా మనసు విరిగిపోయింది, ఆ అమ్మాయికి ఏ విధంగా నమ్మకం రాదు మీ మీద. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. తను విడిపోతానంటుంది మీతో, మీరు వద్దు అంటుంది. సో మీరు అంటే అలా వదిలేయడం అంటే కాదు కదా, మీరు ఆ పిల్లకి ఏం చేస్తారు, ఆ అమ్మాయికి ఎలా ఇస్తారండి, మీకు ఎలా ఇస్తారు పాపని? పాప ఆమె తను ఉందనుకో, ఆమె ఇన్ని రోజులు అలా మమ్మీ డాడీ లేరని నేను మ్యారేజ్ చేసుకున్నా. ఆయన కొట్టిన దెబ్బలు అయితే మేడం, నేను పని చేసుకోకుండా చేసినావు, నాకు చాలా నిజం మేడం. నేను వెళ్ళిపోతాను మేడం, నాకేం వాళ్ళ అమ్మని నేను చూడొద్దన్లే మేడం. ఆవిడ అంత ఏడ్చి అంత బాధపడుతుందంటే మీరేం చేశారో మీకు తెలియకుండా ఉండదండి. మీరు కనీసం మీ జీవితంలో మీరు బాగుండాలి ఫర్దర్గా అంటే ఆవిడ బ్రతకనివ్వండి. ఆ పిల్లని మీకు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే అంత చిన్న పిల్లని మదర్ దగ్గర మీరు రేపు పద్ధతి ప్రకారం మీరు డివోర్స్కి వెళ్ళినా కూడా కోర్టులో ఆ పాపను ఆవిడతోనే కదా ఉంచుతారు. కొంచెం ఉండండి అమ్మా, ఏడవకండి మీరు. ఆ పాపను అక్కడే ఉంచుతారు. బట్ మీరు తండ్రిగా ఆ పాపకి ఏం చేయాలన్నది మీరు చెప్పండి. ఏం చేస్తారా వాళ్ళకిద్దరికి చెప్పండి. మీరు ఆ ఇల్లు రాసిస్తారా, ఎలా రాసిస్తారు? నాది కాదు కదా మేడం, అది నా పేరు మీద లేదు. ఎవరి పేరు? మీ పేరు మీద అసలు ఏమీ లేవా? ఏం లేవు నా పేరు పైన. ఇప్పుడు ఆవిడ పద్ధతిగా ఆవిడ మీతో అయితే ఉండడానికి ఇష్టపడలే. మీరు డైవర్స్ ఇవ్వండి, మీరు ఇంకో పెళ్లిళ్ళు చేసుకోవడానికి కుదరదు. జీవితంలో పెళ్లి చేసుకోవడం విరక్తి పుట్టింది, ఎందుకు ఒకటి చేసుకుని అనుభవించిన. సో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆవిడైతే నానంటుంది, మీరు ఆ పాపని ఇవ్వదు, మీరు వాళ్ళిద్దరికి ఏమి ఇవ్వరా? మరి ఇప్పుడు ఆస్తి, ఇప్పుడు మీ అమ్మగారు ఆస్తి మీకు రాదా? అది వచ్చేదాకా నేను సైలెంట్ ఉండాలి కదా మేడం. ఇప్పుడు ఆమె నా పేరు మీద చేయించేదాకా సైలెంట్ ఉండాలి. ఇప్పుడు అవి వచ్చినాక నేను ఏమని చేయగలుగుతా? సరే ఇప్పుడు మీ అమ్మగారితో మాట్లాడండి. ఆవిడేమన్నా మమ్మీ ఏమన్నదంటే మేడం, వస్తా అంటే తీసుకుని రా, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తాగుడు బంద్ చేసి ఆడ మాట్లాడుకొని తోలుకొచ్చుకో, ఉంటే నా తాను ఉంది, లేదంటే ఎక్కడైనా బతుకురు కిరాయికి. మీరు మీ అత్తగారిని చూడాలని అనుకుంటే ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, మీకు కూతురు మీరు బాగుండాలంటే మీరు వెళ్ళి మీ అత్తగారి దగ్గర ఉంటే తప్పులేదు. కానీ మీరు ఉండదలుచుకోవట్లేదు, మాతో ఉండలేరు మేడం. మీరు ఇప్పుడు మీరు ఈ కబుర్లు చెప్పొద్దు. అప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన తర్వాత అతను తాగనంటే తాగడు, కొట్టనంటే కొట్టడు, లేదంటే అందుకే మీరు ఫిక్స్ అయిపోయారు. మీకు కావాలనుకున్న ఒక జీవితాన్ని. ఫస్ట్ నేను బేగంపేటలో ఉండనని నేను 3 సంవత్సరాల క్రితంలో పోలీస్ స్టేషన్ చెప్పిన మేడం. నువ్వు ఫిక్స్ అయిపోయి నీకు తగ్గట్టుగా వాళ్ళు ఉండాలంటే నడవదు. ఇప్పుడు మేము ఏదైనా మంచి చెప్పాలన్నా కూడా నువ్వు వినే పరిస్థితిలో లేవు. ఇప్పుడు మీరు ఆ అమ్మాయి మీతో కలిసి ఉండాలంటలేదు. సో మీరు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి. చెప్పండి మేడం, ఏం చేస్తారు? ఒక పని చేయండి, మీరు ఇప్పుడు ఆవిడ సపరేట్ గా ఉంటది, మీరు నెలగా ఆవిడకి మెయింటెనెన్స్ ఎంత ఇస్తారు చెప్పండి. చెప్పండి మేడం, మీరే ఇవ్వాలమ్మా. మీరు చెప్పాలి, మీ డబ్బులు సంపాదించేది మీరు, మీకు నెలకు ఎంత వస్తుంది, మీరు ఆవిడకి ఎంత ఇవ్వగలుగుతారు? ఆవిడ ఆ పాప ఇద్దరు మెయింటైన్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు మీ అమ్మతోనే ఉంటున్నారు, మీకు గొడవ లేదు, మీ అమ్మ మీ ఇల్లు మీ వాకిలి మీకు అంతా ఉంది. ఇప్పుడు ఆవిడ ఒక రూమో ఇల్లు అద్దె తీసుకొని ఉండాలి కదా. మీరు సపరేట్గా ఉండండి, మీరు మెయింటెనెన్స్ ఇవ్వండి నెలకి ఎంత అని. 3-4 మంత్స్ మీరు అలా సపరేట్గా ఉండి చూడండి. ఆవిడ వేరే మీరు రూమ్లో ఉంటారా, మీరు ఖైరతాబాద్లో ఉంటారా, మీరు చెప్పండి ఎక్కడ ఉంటారు చెప్పండి. నేను ఊర్లోనే ఉంటాను మేడం. మీ ఊర్లో ఉండండి. వెళ్ళి మీరు నెలకు ఆవిడకి ఎంత మెయింటెనెన్స్ ఇస్తారు, ఒక 4-5 నెలలు అలా ఉండనివ్వండి ఆవిడని. అప్పటికి మీరు ఏమన్నా మనసు మారి మీరు తాగుడు మానేసి మీరు మంచిగా ఉన్నారని ఆవిడకి ఏమైనా నమ్మకం కలిగి ఆవిడ మీ దగ్గర వచ్చి ఉంటానంటే ఉంటుంది. లేదంటే అప్పుడు ఇద్దరు కలిసి డివోర్స్ అప్లై చేసుకొని ఇద్దరు డివోర్స్ తీసుకోండి. ఆ డివోర్స్ తీసుకునేటప్పుడు అక్కడ జడ్జి గారు చెప్తారు, ఆ పాపకి ఏం చేయాలి, మీ వైఫ్కి ఏం చేయాలి అని చెప్తారు. ఆ పద్ధతి ప్రకారం చేసుకొని విడిపోండి. మేడం నా కూతురికి ఏమి ఇవ్వాలో నేను నేర్చుకుంటాను మేడం, కానీ ఆ కూతురుని గ్యారెంటీగా పెంచుతుందని గ్యారెంటీ ఉందా మేడం? అవును, కూతుర్ని ఆవిడ బాగానే చూసుకుంటుందండి, మీకంటే అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఏ తల్లైనా బిడ్డల్ని తల్లి కంటే చూసేవాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. ఇప్పుడు మీరు ఎలా ఎందుకెళ్ళి మీ అమ్మ దగ్గర ఉంటానంటున్నారు, నాకు పెళ్ళం కూడా వద్దు, నాకు అమ్మ కావాలని ఎందుకు అంటున్నారు? సో తల్లి ప్రేమ అలాంటిది. సో దాని గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, దాని గురించి మీరు కమెంట్ చేయాల్సిన అవసరమూ లేదు. తండ్రిగా మీరు ఎంత చేయగలరు ఆ పాప కన్నా చేసి నిరూపించుకోండి. ఈ 5-6 నెలల్లో వాళ్ళకి నమ్మకం కలిగించండి. నమ్మకం కలిగిస్తే ఏమో ఆవిడ వస్తుందేమో, వచ్చి మీరు అందరూ కలిసి సంతోషంగా ఉంటారేమో, ఎవరో తెలుసు. అట్లా హోప్ చేద్దాం. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వెళ్ళొచ్చు, మీ పాపను చూసుకోవచ్చు. ఇదంతా మేము రాయిస్తాం. ఆవిడ కూడా మీ పాపను చూసుకోవడం గురించో, మీ పాపకు మీరు ఏదైనా చేయడం గురించో ఆవిడ అబ్జెక్షన్ చెప్పడానికి లేదు, ఆవిడ రాసిస్తుంది. మీరు నెల వాళ్ళకి ఎంత ఇస్తారు మెయింటెనెన్స్? ఒక 6 నెలలు ఇలా ఉండి చూడండి. ఈ 6 నెలల తర్వాత మేము కలిసి ఉండే అవకాశం ఉంది, నేను ఖైరతాబాద్ వెళ్తాను, లేకపోతే అతను కూడా ఖైరతాబాద్ వస్తాడు, నేను మా అమ్మను వదిలి అతను వాళ్ళ అమ్మను వదిలి మీ దగ్గర వచ్చి ఉండొచ్చు, లేకపోతే మీరు వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి ఉండొచ్చు. ఏదైనా అలాంటి మార్పు జరిగితే మంచిది, చూద్దాం. అలా జరగాలంటే మీలో మార్పు రావాలి. మీరు ఏ విధంగా మార్పు తీసుకొచ్చి ఆవిడకి చూపిస్తారో చూద్దాము. 3,000 పంపిస్తాను. 3,000 పంపిస్తాను. 12,000 సంపాదించి 3,000 పంపిస్తారు. మిగిలిన డబ్బులు మొత్తం సార్లే ఎంత వస్తుంది? నాకు ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయిపోతుంది మేడం. ఎంత వస్తుంది మీకు నెలకి? నా చేతికి 7,000-8,000 వస్తుంది. సో 3,000 ఇస్తారు ఆవిడకి నెలకి.
ఆ పిల్లని స్కూల్లో జాయిన్ చేయండి, ఆ పాప మెయింటెనెన్స్ మీరు చూసుకోండి. అంటే మీ బుక్స్, స్కూల్కి సంబంధించినవి, ఆ పాప బట్టలు గిట్టలు అన్నీ. ఓకే. అది కాకుండా 3,000 ఆయన ఇస్తాడు. ఆ 3,000లో మీరు మీ మెయింటెనెన్స్ మీరు అవ్వండి. ఇదే మాకు అండర్స్టాండింగ్ గా రాసుకుందాము. ఆ పాప మెయింటెనెన్స్ మొత్తం మీదే రెస్పాన్సిబిలిటీ. ఆవిడెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మీరు నెల నెల ఆవిడకి ఒక 3,000 పంపించేసేయండి.